రేవంత్ సొంత మండలమైనటువంటి వంగూరు పరిధిలోని పంచాయతీలో మేజర్ పంచాయతీలను కైవసం చేసుకున్న బీఆర్ఎస్ హవా కొనసాగించింది. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలంలో మొత్తం 27 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో సీఎం రేవంత్ సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లి కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 26 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే కేవలం 14 చిన్నపార్టీ స్థానాల్లోనే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు గెలుపొందారు. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు 10 మంది మేజర్ గ్రామ పంచాయతీల్లో గెలుపొందారు. సీఎం సొంతూరైన కొండారెడ్డిపల్లికి పక్కనే ఉన్న పోల్కంపల్లి, రంగాపూర్, వంగూరు, డిండి, చింతపల్లి వంటి పెద్ద పంచాయతీల్లో బీఆర్ఎస్ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులు గెలుపొందడం విశేషం. మండల కేంద్రమైనటువంటి వంగూరులో బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థి సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై 900 పైచిలుకు ఓట్ల మెజార్టీతో భారీ విజయం సాధించారు. మరోవైపు కాంగ్రెస్ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి ఆయన సొంత ఊర్లోనే ఎదురుగాలి వీచింది. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ మద్దతుదారుడు ఓడిపోయాడు. ఎమ్మెల్యే సొంత గ్రామంలోనే కాంగ్రెస్ మద్దతుదారు ఓడిపోవడంతో నియోజకవర్గంలోని కాంగ్రెస్ శ్రేణులు కంగుతిన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిచారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, మొత్తానికి బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులే ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే నియోజకవర్గంలో కూడా పెద్ద సంఖ్యలో అభ్యర్థులు గెలిచినట్టు మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సురేష్, మహబూబ్ నగర్ జిల్లాలో అధికార పార్టీకి షాకిస్తూ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు గత 2 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పాలనా వైఫల్యాలకి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సొంత నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ తన హవా కొనసాగించింది. ఏకంగా 42 సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుంది. మొత్తం 82 గ్రామ పంచాయతీల్లో తొలి విడత ఎన్నికలు జరగగా 3 మండలాల పరిధిలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు పెద్ద సంఖ్యలో విజయాన్ని సాధించారు. ఎమ్మెల్యే సొంత మండలం రాజాపూర్ లో మొత్తం 24 గ్రామ పంచాయతీల్లో 17 స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. 3 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థులే అక్కడ విజయం సాధించారు. మరోవైపు నవాబ్పేట మండలంలో కూడా 42 స్థానాల్లో 21 గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయాన్ని కైవసం చేసుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఈ సీఎం సొంత జిల్లాల్లో ఇది అధికార పార్టీకి పెద్ద షాక్ గా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ గత 2 ఏళ్లుగా పాలనా వైఫల్యం కావచ్చు, గ్రామాల్లో పడకేసినటువంటి పారిశుద్ధ్యం, అభివృద్ధి పనులు జరగకపోవడం వంటి అనేక కారణాల వల్ల ఇవాళ అధికార పార్టీ అభ్యర్థులను ప్రజలు తిరస్కరించారు. సీఎం సొంత జిల్లా అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీని పెద్దగా ఆదరించలేదు. తొలి విడతలో ఊహించినటువంటి విధంగా అధికార పార్టీకి షాకిస్తూ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు విజయాన్ని సాధించారు. స్థానికంగా మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అన్ని తానై గులాబీ పార్టీని నడిపించారు. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సొంత గ్రామంలో కూడా అధికార పార్టీ గెలవలేదు. అక్కడ కూడా 31 ఓట్ల తేడాతోటి బీజేపీ అభ్యర్థి అక్కడ విజయం సాధించారు. ఇలా ప్రతి చోట కూడా బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు విజయాన్ని కైవసం చేసుకున్నారు. మరోవైపు మహబూబ్ నగర్ రూరల్ మండలంలో కూడా 24 గ్రామ పంచాయతీలకు 12 గ్రామ పంచాయతీల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు విజయం సాధించారు. అడుగడుగునా కూడా బీఆర్ఎస్ పార్టీకి ప్రజలంతా కూడా అండగా నిలిచారు. ప్రజలు గతంలో జరిగినటువంటి అభివృద్ధి పనులు చూసి మళ్ళీ గ్రామాలు అభివృద్ధి కావాలంటే బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులే గెలవాలని ఆకాంక్షించి ఈ విధంగా పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను మహబూబ్ నగర్ జిల్లాలో ప్రజలు గెలిపించారు. సురేష్, రైట్, థ్యాంక్ యూ నరేష్.